శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశులలో ఏకాదశ అంటే 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహ అనుకూలత ప్రతికూలత, ఏ దేవత దర్శనం చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, అలాగే మీరు చేసేటువంటి పనులు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మీ ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి సూచనగా తీసుకుంటే నవంబర్ మాసంలో కుంభరాశి వారికి అత్యుత్తమ ఉన్నతమైనటువంటి పరమ ఆనందదాయకమైన సంతోషకరమైనటువంటి సమయంగా మనం ఈ యొక్క నవంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. అందరూ చెబుతూ ఉంటారు స్వర్ణయుగం అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటిదే స్వర్ణ మాసంగా నవంబర్ మాసాన్ని కుంభరాశి వారికి విశేషంగా చెప్పుకోవచ్చు. మీరు సంకల్పం చెయ్యటమే ఆలస్యం, అనుకున్న పనులు సకాలంలో చక్కగా నెరవేరుతూ ఉంటాయి. బంధుమిత్రుల కలయిక, ఇంట్లో వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలు, నూతన స్త్రీ నూతన పురుష పరిచయాలు, తద్వారా లాభాలు, అనారోగ్యం నుంచి ఆరోగ్య స్థితికి చేరటం, సంపాదన పెరగటం, రావలసినటువంటి మొండి బకాయిలు తిరిగి రావటం ఇత్యాది శుభసూచకమైనటువంటి వాతావరణం కుంభరాశి వారికి నవంబర్ మాసంలో రాబోతోంది. నవంబర్ మాసంలో కుటుంబ సఖ్యత, భార్యాభర్తల మధ్య ఇదివరకులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా దాంపత్య జీవితం, అన్యోన్య దాంపత్య జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి. మీకుండేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్నీ కూడా చక్కగా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఆనందదాయకంగా కాలం గడిపేటువంటి మాసమే యొక్క నవంబర్ మాసం కుంభరాశి వారికి. ఏ రకమైనటువంటి ఆందోళనలు మీ దరి చేరవు. ముఖ్యంగా విద్యార్థులు, వారు శ్రద్ధ కనబరిస్తే చాలు తప్పనిసరిగా ఉత్తీర్ణత పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహిస్తేనే మంచి మార్కులు కొడితే, ఇంకాస్త ఇష్టంగా చదివితే ఇంకాస్త మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంది. విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేయండి, పని అయి తీరాల్సింది అంతే. అంత గొప్ప కాలంగా చెప్తుంది. కేతుగ్రహ అనుగ్రహంతో తప్పనిసరిగా కుంభరాశి వారికి విశేషమైనటువంటి విదేశీ యోగాలు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా వారు ఊహించినటువంటి విదేశీ ప్రయాణ యోగాలు, తద్వారా మంచి పేరు ప్రతిష్టలు, అలాగే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ముందుగా విదేశాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యొక్క నవంబర్ నెలలో చాలా మంచి శుభవార్తలు వింటూ ఉద్యోగం ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం, విద్యార్థులకి మంచి మార్కులతో పాస్ అవ్వటం, ఇలాంటి మంచి శుభసూచకమైనటువంటి సమయంగా నవంబర్ మాసం చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అధికమైనటువంటి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మీరు ఊహించినంత మంచి ఆర్థిక లాభాలను పొందుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరికి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇంతకాలం కోర్టులో ఉన్నాయి, అలాంటి పనులు కూడా మాకు అవ్వటం లేదు, అలాంటి వాద్యాలు కూడా మా పేరుతో రావటం లేదు, మాకు ఫేవర్గా ఉండటం లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు విజయం చేకూరడం, అలాగే మీరు చేస్తున్నటువంటి భూమికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఆర్థిక లాభం అత్యధికంగా పొందేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. తద్వారా నూతన గృహయోగాలు కూడా కనపడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఒకటి కాదు, ఒకటికి మించినటువంటి గృహయోగాలు, బహుగృహయోగాలు కూడాను ఒక నవంబర్ మాసంలో గృహం కోసం ప్రయత్నించేటువంటి వారికి తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకొక ఇల్లు కొనుక్కునేటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నతంగా ఉండేటువంటి వాతావరణం కూడా కనపడుతూ ఉంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను
మంచి సంబంధాలు ఏర్పడతాయి. మంచి అబ్బాయి మంచి అమ్మాయి వధూవరులుగా వస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, సానుకూలంగా ఉంటాయి. అమ్మో పెళ్లి పెట్టుకుంటే ఇంత డబ్బులు ఖర్చు వస్తాయి, మన దగ్గర డబ్బులు లేవు అనుకునేటువంటి వారికి కూడాను ఏదో ఒక రకంగా మీ చేతికి డబ్బులు అందడం, మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం, తద్వారా మీకు ఆనందదాయకంగా ఉండడం, దూర తీర్థ యాత్ర విశేషం చేత దైవానుగ్రహంతో మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే రాజకీయ నాయకులు కూడాను ఉన్నటువంటి స్థానం నుంచి ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ శత్రువులని జయించుకుంటూ ఎవరైతే మీకు అడ్డుగా నిలబడ్డారో ఇంతకాలం అలాంటి వ్యక్తుల్ని కూడా దుష్ట శక్తుల్ని కూడా పక్కకు నెట్టుకుంటూ మీదైనటువంటి పంథాలో మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించడం అనేది కూడా తప్పనిసరిగా జరిగేటువంటి మంచి మార్పుగా చెప్పుకోవచ్చు. అలాగే కొంతమేరకు నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. వీళ్లలో కూడాను ఎర్రగా తెల్లగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు, వెడల్పు ముఖం కలిగినటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నమ్మక ద్రోహం కలుగుతూ ఆర్థిక నష్టం, కొంతవరకు పరువు నష్టం కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారందరికీ కూడాను నవంబరు మాసంలో ఎలాంటి పరిహారాలు చేస్తే వీరికి మంచి జరుగుతుంది, ఈ శత్రుబాధలు ఇట్లాంటివి తొలగిపోతాయో. ముఖ్యంగా కుంభరాశి వారిలో ఒకటే చెప్తున్నాను, అప్పులు ఇవ్వడం మాత్రం పొరపాటున చెయ్యకండి. ఈ సమయంలో ఇచ్చినటువంటి అప్పులు మీ అవసరాలు కూడా వెనక్కి తిరిగి రావు, పైగా అవి మొండి బకాయిలుగా అలానే మిగిలిపోవడం, మీకు రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను రుణాలు ఇవ్వకండి దయచేసి. మరి నవంబర్ మాసంలో ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది, ఎంత మేరకు మాకు అనుకూలిస్తుంది అంటే, నేను చెప్పబోయేటువంటి పరిహారం చాలా సులభ మార్గంలోనే అన్ని పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇలాంటి పరిహారం చేయండి, చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచండి, రోట్లోనో మిక్సీలోనో వేసి దంచండి. వాటిని ఇంతింత అంటే ఒక 100 గ్రాములు నల్ల నువ్వులు 100 గ్రాములు బెల్లం వేస్తే సరిపోతుంది. ఇంతింత ఉండల్లాగా అంటే రోల్స్ అంటుంటాం కదా, ఒక 19 రోల్స్ చేయండి, 19 ఉండలు చేయండి. చేసి అవి తీసుకొని వెళ్ళి ఆవుకి దాణాగా పెట్టండి, ఆహారంగా పెట్టండి. అక్కడ గోమాతకి ఇస్తున్నాము అంటే సాక్షాత్తు ఆ గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి శనీశ్వరుడికి మనం సాక్షాత్ ఇస్తున్నట్టుగా భావన చేసుకొని ఆ యొక్క దాణాగా అది సమర్పించి ఆ గోమాతకు ఎండుగడ్డికి కావలసినటువంటి ఏదైనా మీకు తోచిన విధంగా కొంత దక్షిణ సమర్పించుకొని కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. మీరు అనుకునేటువంటి సకల ప్రమాదాల బారి నుంచి బయటపడి, సకల కష్టాల బారి నుంచి బయటపడి, సకలైశ్వర్య ప్రాప్తి కలిగి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడాను సుగమమై ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని నవంబర్ మాసంలో గడపడానికి దోహదపడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.